వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఎస్పీ అమిత్ బర్దార్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసుగుపోయి నేడు మావోయిస్టు పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న 10 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వీరిలో ముఖ్యంగా 2021 సంవత్సరంలో బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 52 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మంగ్లీ అనే మావోయిస్టు మహిళా సభ్యురాలు కీలక పాత్ర పోషించిందని, నేడు ఆమెతో పాటు ఏఓబి ఎస్జెడ్సీ ఏరియా కమిటీ సభ్యురాలు కొవ్వాసి సుక్కి, పీపీసీఎం ప్రొటెక్షన్ టీమ్ కమాండర్ సోడి కోసా, పీపీసీఎం డిప్యూటీ కమాండర్ సోడి రాజు, డిఏకేఎంఎస్ అధ్యక్షుడు మడకం పొజ్జా, మిలీషియా సభ్యుడు ముచ్చకి గంగా, మిలీషియా కమాండర్ బాడిస భీమయ్య, సిఎన్ఎం సభ్యుడు కురసం నాగరాజు, బాలల సంఘం సభ్యుడు కులుమల రాము, డివిజన్ కమిటీ సభ్యుడు కడితి రాజు స్వచ్ఛందంగా లొంగిపోయారని, వీళ్ళందరూ పలు విధ్వంసకాండంలో పాల్గొన్న వారేనని తెలిపారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులు, ప్రభుత్వం కల్పించే అన్ని రాయితీలు సకాలంలో కల్పించడమే కాకుండా వీరు బ్రతుకు తెరువుకే జీవనోపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు 10 మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు, అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసే వాళ్ళు ఈ 10 మందిని మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన. ముఖ్యమైన మనకి దాంట్లో మంగ్లీ వాళ్ళు డీవీసీఎం ర్యాంక్, యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు ఎస్జెడ్సీఎం ర్యాంక్లో ప్రమోట్ అయిన అతను 2nd ప్లటూన్ సిఆర్సీతో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ విషయంలో మీ సమక్షంలో చెప్తున్నాం. 2nd ప్లటూన్లో వర్క్ చేసిన సమయంలో అతను జీరాగడ్డ 2021లో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన దాంట్లో సుమారు 52 సెక్యూరిటీ ఫోర్సెస్ మార్టీర్ అయిన ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన. రీసెంట్ టైమ్స్లో అతని పైన ఎక్కువ నిఘా పెట్టి పోలీస్ వాళ్ళు, అదేవిధంగా ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి యాక్షన్స్తో దీని తర్వాత రీసెంట్గా అతన్ని ఎస్జెడ్సీఎం ర్యాంక్లో మావోయిస్ట్ పార్టీ ప్రమోట్ చేయడానికి ట్రై చేసిన. బట్ దీని ముందుగా ఈ మంగ్లీ డిసైడ్ అయిన సరెండర్కి, ముఖ్యమైన సరెండర్ అవడానికి కారణం దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సరెండర్ పాలసీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్లో జరుగుతున్నాయి ప్రేరణ ప్రోగ్రామ్, సరళ్ ప్రోగ్రామ్, నిర్మాణ ప్రోగ్రామ్, ఇవన్నీ విషయంలో వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసిన. దీంతో కొద్దిగా ప్రభావిత అయి వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ఈరోజు సరెండర్ చేయడం జరిగిన. అతని పైన more than 10 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో దీని విషయంలో ముందుగా మీ అందరికీ ఈ సింగిల్ ఇంపార్టెంట్ కార్డు డీవీసీఎం, బట్ యాక్చువల్గా ఎస్జెడ్సీఎం ర్యాంక్ వరకు అతను ప్రమోట్ అయిన. 2nd పర్సన్ మనకి ఏరియా కమిటీ ఏఓబీలో వర్క్ చేసేవాళ్ళు సుక్కి, అతను యాక్చువల్లీ సుక్మా డిస్ట్రిక్ట్ వాళ్ళు. బట్ మనకి అతను చేసిన ఆఫెన్సెస్ని మనకి మిగతా ఈ ఆఫెన్స్ జీరగొట్ట ఆఫెన్స్తో సహా మిగతా ప్రాంతంలో కూడా ఈ అమ్మ చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. కిష్టారాం ఏరియా కమిటీని కూడా అతను జాయిన్ చేసిన. దూరగుడ్డ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా అతను ఇన్వాల్వ్ ఉన్న. అప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్ట్ మెంబర్స్ చనిపోయారు 2021లో జరిగిన ఆ ఇన్సిడెంట్లు. ఈ సరెండర్ అయిన దాంట్లో ఈ క్రమంలో మనకి 3 ప్లటూన్ పార్టీ మెంబర్స్, కమిటీ మెంబర్స్ కూడా ఉన్నాయి. దెన్ నాట్య మండలిలో వర్క్ చేసే వాళ్ళు మెంబర్స్ కూడా ఉన్నాయి. మిలిషియా మెంబర్స్ కూడా ఒకరు ఉన్నాయి. టోటల్ 10 పర్సన్స్ మనకి ఈరోజు సరెండర్ అవుతున్నారు. దాంట్లో ఇవన్నీకి
రివార్డ్ మనీని చూస్తే సుమారు 15 to 18 lakhs వరకు వాళ్ళ మీద రివార్డ్ మనీ కూడా ఉన్నాయి. సో అందరూ సరెండర్ అయి మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీడియా బంధులో ఈ సమాచారం మళ్ళా మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేసి ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో కొంతమంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీతో ప్రభావిత అయిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బయటికి వచ్చేసి పోలీస్ సమక్షంలో సరెండర్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు మనకి ఆపరేషన్ కగార్లో ఆల్రెడీ మావోయిస్ట్ యాక్టివిటీస్ని 2026 లోపల పూర్తిగా మనకి సమాప్తి చేయాల్సిన డిస్ట్రిక్ట్ పోలీస్తో సహా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా MHA పూర్తిగా డిసిజన్ తీసుకుంటున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో కూడా పోలీస్ ఎయిర్ డామినేషన్ యాక్టివిటీస్, క్యాసో ఆపరేషన్స్ అండ్ కొండ ప్రాంతంలో ఎక్కువ ఫోర్సెస్ మూమెంట్ పెరిగినాయి.